Facebook for business growth. Actually, I had around 7 years experience in full digital marketing and social media marketing as well. But I can say I'm very confidently say I am the best expert in Facebook marketing. So నా స్టడీస్ ప్రకారం ఏంటంటే ఫేస్బుక్ ఒక్క ప్లాట్ఫామ్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే ప్రాపర్గా, నాట్ జస్ట్ లైక్ ఎవ్రీ టైం మనం ఏదో పోస్ట్ చేసాం, వీడియో పంపించాం, ఇమేజ్ పంపించాం అట్లా కాకుండా if you can properly follow Facebook, okay, I can guarantee అంటే around every month అండి at least 30 to 50 leads అంటే కొత్త customers మీరు gain చేసుకోవచ్చు. Okay, so that I'm going to share with you in this session. So before that, అసలు Facebook ఎందుకు? So Facebook ఎందుకు అంటే because we all know Facebook is the #1 social media network platform in the world. I hope you all are agree. And it has around 2.23 billion monthly active users. Okay, and also it supports more than 100 languages globally. I don't think ante ikkada evaru Facebook account leni vallu evaraina unnarandi? I just want to know. Anybody say, just say yes in chat box. Okay, ante Facebook account ippudu varaku ledu anna vallu evaraina? Probably I don't think so, right? All right, so in this session we are going to learn these three things andi. ఒకటి, పొటెన్షియల్ ఫాలోవర్స్ ఫర్ లైఫ్ టైమ్ అంటే ఏంటంటే ఐ విల్ షేర్ విత్ యూ నెక్స్ట్ స్లైడ్. పొటెన్షియల్ ఫాలోవర్స్, పొటెన్షియల్ ని నేను రెడ్ మార్క్ చేశాను. జస్ట్ అండర్స్టాండ్ దట్ పొటెన్షియల్ మీన్స్ ఫర్ సపోజ్ మీ బిజినెస్ లైక్ యునో ఈవెంట్ మేనేజర్ అనుకోండి. మీరు అసలు ఫర్ సపోజ్ మీ బిజినెస్ ఈవెంట్ మేనేజర్ అనుకోండి. సో మీ కస్టమర్స్ ఎవరవుతారండి? ఆ మంత్ లో ఎవరికైతే ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళు మీకు కస్టమర్స్ అవుతారు. ఒకవేళ మన యాడ్ కనుక ఆ పీపుల్ కి కనెక్ట్ అయితే, ఆ పీపుల్ కి రీచ్ అయితే, దాట్స్ పొటెన్షియల్ టార్గెట్. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అండ్ యూ డిజైన్డ్ ఎ పాంప్లెట్ ఆర్ యునో సంథింగ్ లైక్ హోర్డింగ్స్ అనుకుందాం. సో ఒక హోర్డింగ్ ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక సర్కిల్లో ఒక హోర్డింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంతమంది ఎగ్జాక్ట్ గా మన ప్రొడక్ట్ కావాలనుకున్న వాళ్ళు చూస్తారు? ప్రాబబ్లీ 1% or 2% people, those who really needs your business or service, so those people will watch that hoarding. So once వాళ్ళు చూసినప్పుడు చూసిన తర్వాత ఎంతమంది పీపుల్ మన దగ్గరికి రీచ్ అవుతారు? దిస్ ఈస్ వాట్ ద క్యాల్కులేషన్ ఇన్ మార్కెటింగ్. బట్ ఒక హోర్డింగ్ మీరు ఒక మంచి సర్కిల్లో ఏదైనా ఇప్పుడు కాకినాడలో కానీ, రాజమండ్రిలో కానీ, విశాఖపట్నం ఎనీ సిటీ తీసుకొని ఒక మంచి లొకేషన్లో ఒక సెంటర్లో హోర్డింగ్ ఇన్స్టాల్ చేయాలంటే దే విల్ చార్జ్ యూ అట్లీస్ట్ lakhs of rupees per month, right? బట్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరండి? ఇది ఓన్లీ 1%. ఆ 1% ని రీచ్ అవ్వడానికి, మన యాడ్ ని రీచ్ అవ్వడానికి కోసం వీ నో నీడ్ టు స్పెండ్ 1 lakh rupees. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆ హోర్డింగ్ అంటే పెట్టొద్దని నేను చెప్పట్లేదు. దట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్, యూ కెన్ డూ ఇఫ్ యువర్ బిజినెస్ ఈస్ గ్రోయింగ్ లైక్ దట్. కానీ ఫేస్బుక్ విల్ అలౌ యూ టు రీచ్ దట్ 1% విత్ ఎ మినిమం బ్యాలెన్స్ ఆఫ్ 10,000 rupees. ఒక 10,000 rupees ఇన్వెస్ట్ చేయగలిగితే ఫేస్బుక్ లో యూ కెన్ రీచ్ ద సేమ్ ఎగ్జాక్ట్ ఆడియన్స్, దోస్ హు ఆర్ యువర్ కస్టమర్స్, గోయింగ్ టు బి యువర్ కస్టమర్స్. సో దట్ ఇస్ వాట్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ ఫాలోవర్స్ అంటే ఏంటంటే, సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ వెబ్సైట్స్? ఎంతమంది దగ్గర వెబ్సైట్స్ ఉన్నాయి? జస్ట్ సే yes ఇన్ చాట్ బాక్స్. మీ బిజినెసెస్ ఉంటే ఎంతమందికి వెబ్సైట్స్ ఉన్నాయి? Yes, only four people. And what about all the rest of people? So you don't have any websites. But okay, great. So many people are having websites. All right, so now I just want to ask you one question. Me website ki, let's say per monthly average oka 10,000 people visit chestunaru anukunnam. Do you have the people who are visiting your website? Do you have the data of the people, those who are visiting your website? Probably not. మన వెబ్సైట్ కి ఎవరు వస్తున్నారో మనకు తెలియదు, ఎవరు వచ్చి ఎవరు వెళ్ళిపోయారో కూడా మనకు తెలియదు, unless they would make a call to you, right? So when it comes to Facebook page, Facebook లోకి వచ్చేసరికి those whoever reach your page, so Facebook page is exactly as a website. It's as good as a website.
సో ఇక్కడ ఫేస్బుక్ పేజ్ కి ఎవరైతే పీపుల్ మనకు వచ్చారో, మనల్ని ఫాలో అవుతున్నారో, దే ఆర్ ఫర్ లైఫ్ టైమ్ కస్టమర్స్ ఫర్ అస్. ఈ రోజు వాళ్ళు మన సర్వీస్ తీసుకోకపోవచ్చు, బట్ సమ్ డే దే వుడ్ డెఫినెట్లీ get your service or product. Okay, so that is what potential followers. I'll show you next how we get it, and don't worry. And potential lead generation. So basically మనం చేసే మార్కెటింగ్ అంతా దేనికోసం అండి? మార్కెటింగ్ చేసే దేనికోసం? క్లయింట్స్ ని మన దగ్గరికి తీసుకురావడం కోసం. అండ్ ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు పోస్ట్ క్వారంటైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 to 3 months వరకు, మినిమం 3 months వరకు, 2 to 3 months ఖచ్చితంగా మనం అయితే మన బిజినెస్ ఆ సర్వీసెస్ పట్టుకొని కస్టమర్స్ దగ్గరికి అయితే రీచ్ అవ్వలేమండి, రైట్? కానీ ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్స్ మన సర్వీస్ కావాలని మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనం సర్వీస్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్ ఇవ్వచ్చు, అండ్ దాట్స్ గోయింగ్ టు బి కన్వర్ట్, రైట్? ఇప్పుడు ఈ 2-3 months లో ఖచ్చితంగా కస్టమర్స్ మనల్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ద ఓన్లీ వే ఈజ్ సోషల్ మీడియా, అండ్ దాట్ టు ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫేస్బుక్ అండి. సో యూ కెన్ రీచ్ ఈజీలీ. అంటే కస్టమర్స్, మనం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే కస్టమర్స్ మనకి కాంటాక్ట్ చేస్తారు, దోస్ హూ రియల్లీ నీడ్స్ యువర్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్స్. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అంటే ఫర్ సపోజ్ మీ వెబ్సైట్ లో ఎవ్రీ మంత్ ఒక 10,000 పీపుల్ వచ్చినప్పుడు గ్యారంటీ లేదండి, ఈ రోజు వచ్చిన పర్సన్ రేపు రావచ్చు, రాకపోవచ్చు. ఎవ్రీ మంత్, త్రూ అవుట్ ద మంత్ వాళ్ళు వస్తారన్న విషయం మనకు తెలియదు. అండ్ మీ వెబ్సైట్ లో మీరు ఏం షేర్ చేసినా ఆల్రెడీ విజిట్ చేసిన పీపుల్ కి ఆ మెసేజ్ వెళ్తుంది అన్న విషయం కూడా గ్యారంటీ లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్బుక్, వన్స్ మన పేజ్ లో ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఓకే, మన ఫేస్బుక్ లో 1 lakh ఫాలోవర్స్ ఉన్నప్పుడు మన ఏ మెసేజ్, ఏ ఇన్ఫర్మేషన్, ఏ ప్రమోషన్ మన పేజ్ లో అప్లోడ్ చేసినా కూడా దే వుడ్ గెట్ ద నోటిఫికేషన్. Okay, so you can easily maintain the relationship with your audience, those who are your followers in your page. That is what audience engagement. Okay, so how to do that, how to get the potential leads, and how to get the potential followers, so everything we'll share in this session. Okay, so stay tuned. This is how it works, and I think everybody knows, everybody aware of Venn diagrams. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఐడియా ఉందండి Venn diagrams? సో ఇక్కడ చూసుకుంటే ఓకే, సో ఏదైతే ఫస్ట్ సర్కిల్ ఉందో, ఇక్కడ జస్ట్ మినిట్ గైస్, ఇక్కడ చూడండి వెన్ డయాగ్రామ్స్ లో మనం నేర్చుకున్నాం, ఎవరైనా ఈ సర్కిల్ కి చెందిన వాళ్ళు, అండ్ ఈ సర్కిల్ లో కూడా చెందిన వాళ్ళు, అండ్ అలాగే ఈ సర్కిల్ లో కూడా చెందిన వాళ్ళు, అంటే డిఫరెంట్, లైక్ ఒక లొకేషన్, ఫర్ సపోజ్ కాకినాడ లొకేషన్ తీసుకోండి. ఈ కాకినాడ లొకేషన్ కి చెందిన పీపుల్ లో ఎంతమంది అయితే కాకినాడలో ఉన్నారో వాళ్ళందరిలో ఏజ్ గ్రూప్, ఫర్ సపోజ్ మీ ఆడియన్స్ ఏజ్ గ్రూప్ 25 to 34 years ఏజ్ అనుకోండి. సో మనం ఏం చేసామండి, ఈ లొకేషన్ లో, కాకినాడ లొకేషన్ లో లెట్స్ సే ఒక 10 lakhs పీపుల్ ఉంటే, ఏజ్ గ్రూప్ 25 to 34 years ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినప్పటికీ ఈ సర్కిల్ ఎంత అవుతుందండి? ఇట్ వుడ్ బి ఫిల్టర్ ఆల్మోస్ట్ 60% ఫిల్టర్ అయిపోయి 40% పీపుల్ వస్తారు. అండ్ అగైన్ ఓన్లీ ఐ వాంట్ టు టార్గెట్ ద పీపుల్, ఐ వాంట్ ద పీపుల్ దోస్ ఆర్ మేల్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందండి, ఓన్లీ ఈ సర్కిల్ వస్తుంది. అగైన్ ఇట్ విల్ బి ఫిల్టర్. అండ్ ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్, ఫర్ సపోజ్ మీరు ఈవెంట్స్ మేనేజర్ అనుకోండి, సో ఈవెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, లేదా రీసెంట్ గా ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నాయి, లేకపోతే వెడ్డింగ్స్ ఉన్నాయి, రీసెంట్లీ దే గాట్ ఎంగేజ్డ్, సో ఇలాంటి పీపుల్ ఎవరైనా ఉన్నారు అనుకుందాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందండి, ఇది ఈ సర్కిల్ కాస్త ఇంకా షార్ట్ అవుతుంది ఇలా, రైట్? అండ్ అగైన్ బిహేవియర్, ఎవరైతే కాకినాడలో ఉండి ఏజ్ గ్రూప్ 25 to 34 years ఉండి ఓన్లీ మేల్, అండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈవెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళ బిహేవియర్, ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో, iOS, ఓకే, వాళ్ళు మాత్రమే నా టార్గెట్ ఆడియన్స్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి మాత్రమే ఈ యాడ్ ని టార్గెట్ చేయొచ్చు. టార్గెట్ చేసినప్పుడు ఇన్ని lakhs పీపుల్ ఈ యాడ్ రన్ చేసేసరికి ఎంత వచ్చిందండి, ఈ పార్ట్ మాత్రమే వస్తుంది, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్?
ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంటే ఆల్మోస్ట్ lakhs ఆఫ్ పీపుల్ ని ఫిల్టర్ చేసి ఒక మినిమం నెంబర్ లైక్ థౌజండ్స్ లోకి తీసుకొస్తా ఉంది. తీసుకొచ్చి ఆ పీపుల్ కి మాత్రమే మన యాడ్ రన్ చేస్తే ఎవరైతే మన పేజ్ ని ఫాలో అవుతారో దోస్ ఆర్ పొటెన్షియల్ ఫాలోవర్స్. ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి ఇచ్చి మనకు కాల్ చేస్తారో దోస్ ఆర్ పొటెన్షియల్ లీడ్స్, రైట్? అండ్ వాళ్ళు ఈ రోజు మన సర్వీస్ తీసుకోకపోవచ్చు, కానీ డెఫినెట్లీ సమ్ డే దే వుడ్ డెఫినెట్లీ టేక్ యువర్ సర్వీస్ అండ్ ప్రొడక్ట్స్. Do you believe it? Do you agree? Say yes in chat box if you agree for this. Yes. Great. I hope you guys are following me, right? That's great. So this is how we target audience. And before that, marketing lo vachesariki, especially Facebook marketing, online marketing vachesariki ఏంటంటే the main thing you have to understand your customer. Who is your exact customer? If you don't know who is your exact customer, probably you can't reach them. అప్పుడు ఎలా అవుతుందంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనం ఏదైనా ఒకటి ఫేస్బుక్ లో షేర్ చేసాం అనుకోండి, మన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ, ఫేస్బుక్ ఇమీడియట్ గా ఏమిస్తుందంటే బూస్ట్ యువర్ పోస్ట్ టు రీచ్ 4,000 పీపుల్ ఫర్ జస్ట్ 120 రూపీస్ ఆర్ 200 రూపీస్, రైట్? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్? సో అక్కడ ఎవరైనా పొరపాటున బూస్ట్ అని క్లిక్ చేశారనుకోండి, డెఫినెట్ గా ఫేస్బుక్ విల్ డ్రైన్ యువర్ మనీ. ఓకే, ఈజీగా అది ఎలా ఉంటుందంటే మళ్ళీ హోర్డింగ్ కాన్సెప్ట్. సో ఎవ్రీబడి విల్ వాచ్ యువర్ హోర్డింగ్ బట్ నోబడి ఇంట్రెస్టెడ్ ఆన్ యువర్ ప్రొడక్ట్, రైట్? So if you want to be successful in Facebook marketing to get the leads and for your business, definitely you have to understand very clearly who is your customer and what is his, and based on there are some criteria. I would explain you what are the criteria. So then based cheskoni man customer ni ardham chesukovalani cheptanu. So before that, first thing you have to understand what are you providing. So are you providing a solution which can solve others' problem? Okay, or whatever you are providing the service or product, what does it give the solution? How it can help the people? Okay, అంటే మీరు ఇచ్చే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అవతల వాళ్ళ పెయిన్ ని, కస్టమర్ యొక్క పెయిన్ అయినా సొల్యూషన్ ఇస్తుందా, ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉందా, లేదా ఏదైనా నీడ్ ఉంటే ఫుల్ఫిల్ చేయగలుగుతుందా? సో వాట్ ఈస్ దట్? దట్స్ వాట్ యువర్ USP, right? So understand what are you offering, number one. Number two, who is your exact audience? What is his age? Ante wall age, for suppose na target audience only women, those who are 25 to 34 years age ankondi. So what's their age? It's 25 to 34 years. And what is the gender? Male or female, or for both? For suppose I'm an event manager, I can target for both. If I'm a dentist, so I can target for both male and female. Gender, I don't have any restriction with gender, right? And location, for suppose if I'm offering services in Kakinada, okay, మీరు కాకినాడలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఈనాడు న్యూస్ పేపర్ లో మీరు యాడ్ చేశారండి, అది ఎక్కడెక్కడ వెళ్తుందండి? ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ వెళ్తుంది. ఇస్ దర్ ఎనీ యూజ్? ప్రాబబ్లీ నాట్. ఓకే, లేదా మీ సర్వీసెస్ అనేవి ఓన్లీ కాకినాడ, విశాఖపట్నంలో ఇస్తున్నారు. సో అగైన్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ యాడ్ ఇన్ బోత్ డిస్ట్రిక్ట్ పేపర్స్ లో ఇవ్వాలి, 2 డిస్ట్రిక్ట్ లో, లేదా మెయిన్ లో ఇవ్వాలి. మెయిన్ లో ఇస్తే ఎంత తీసుకుంటారండి? అట్లీస్ట్ దే వుడ్ చార్జ్ యూ 10 lakhs rupees. So for that you have to understand Facebook marketing is what is the age, your customer gender enti, male or female, and what is his location. If you want to target audience from Kakinada, you have to understand, yes, my target audience is Kakinada. And what's their language? For suppose I want to target people those who know only Hindi, so that I can use that. I can target only those people. And demographics means what's their profession. For suppose I'm into real estate, let's say I'm into property management, so I want to target the people those are only doctors. Okay, basically doctors manaki bayata dorakarandi when it comes to real estate business. So if I want to reach doctors, the only option is Facebook marketing.
Okay, so what is their demographics? Means their profession, what they do. Okay, and are they married or not? So everything you can target. Or if when it comes to event management అనుకోండి, ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు, ఫర్ సపోజ్ దోస్ పేరెంట్స్ దోస్ హ్యావ్ 5 years to 12 years ఏజ్ గ్రూప్ కిడ్స్, సో వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్. యూ మస్ట్ బి స్పెసిఫిక్ who is your exact audience and what is their interest. For suppose Satish garu unnaru, he is offering tax consultancy. So tax consultancy offer services offer cheyalante who is the audience? Interest entandi, those who are interested in entrepreneurship, those who are interested in start a business, right? So these kind of interest వాళ్ళకు ఉండాలి. So you have to understand what's the audience interest and what is the behavior. Behavior means does they have for suppose if when it comes to e-commerce business అనుకోండి, ఆన్లైన్ లో ఏదైనా యాడ్ చూసి పర్చేస్ చేసే బిహేవియర్ కస్టమర్ ఉందా లేదా, రైట్? అండ్ మన టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ iOS అంటే ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళ కస్టమర్స్ మాత్రమే మన టార్గెట్ ఆడియన్స్ అనుకోండి, దట్స్ దేర్ బిహేవియర్, దే ఆర్ యూజింగ్ ఐఫోన్. ఓకే, and if they are using, if our target audience is only people those who are using desktops, laptops, so we can target those people. Leda మన product related to Samsung phone అనుకోండి, I can target those people who have the behavior of using Samsung phone. So you must be very specific, you must be very clear who is your exact audience. Got it, guys? I hope you understand who is your audience. Once you got all those things, now you can filter your audience here. This is the same location, age, gender, interest, behavior, demographics, everything. So ee categories lo dan manam filter cheste almost all the trash unusual people filter అయిపోయి only target audience ని మాత్రమే మనం reach అయ్యే option the only one platform has is Facebook అండి. Okay, the one and only platform which offers the best future is Facebook to grow your business. That's the reason I said if you want to grow your business up to 60 to 70% high, increase your business, Facebook, can help you. And this is only the option. With my experience in digital marketing, I can tell you, if you believe and if you trust and if you follow Facebook, it can change your business. Got it? So now, what do you need? What you must have in Facebook if you want to develop your business in Facebook? What you must have? The number one thing is fan page. దీన్ని actually Facebook page అంటారండి. Okay, I hope, how many of you have a Facebook page? Just give me yes or no in chat box. Great. Santosh Kumar have. Chandramouli garu, yes, you have. Maya garu, yes, you have. Yes. So yes, great. So guys, those who have Facebook page, don't get confused. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. Facebook page is different and Facebook account, its profile is completely different. Both are different. Okay, so don't get confused. Facebook page is different. So that's called fan page, means where we can drive people to our page. So people మనకి ఫాలో అయ్యి మనం ఎక్కడైతే కస్టమర్ ని హోల్డ్ చేసుకోగలమో అది Facebook page అండి. ఓకే, అండ్ Facebook group ఎలా క్రియేట్ చేయాలనేది ఐ విల్ షో యూ నౌ. ప్రాక్టికలీ చూపిస్తాను మీకు. Facebook group దేనికి అంటే, ఫస్ట్ సపోజ్ మనకి ఆడియన్స్ ఉన్నారు అనుకోండి, మన ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో తీసుకొచ్చినప్పుడు దే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, రైట్? సో అక్కడ మనం యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఓకే, every time weekly or monthly or fortnight you can interact with the audience. This is a group like a WhatsApp group. It's a Facebook group where you can go live, where you can share videos and you can interact with the audience, what their problem, how you can help them. So everything you can share with those people. That's this feature enables that feature, that advantage for you, so that you can engage with your audience. Got it? So I'll show you how to create a fan page. It's very easy, Andy. I just very short, I'll show you how to create a Facebook page. Let's say this is a Facebook account everybody have, right?
సో ఈ ఫేస్బుక్ అకౌంట్ లో మీరు ఈ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఐ జస్ట్ జూమ్ ఇట్, డోంట్ వరీ. ఇక్కడికి టాప్ మెనూ దగ్గరికి వచ్చి చూస్తే యూ కెన్ ఫైండ్ క్రియేట్ ఆప్షన్. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూసారండి. ఇఫ్ యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్, it will ask you what do you want to create, page or group or an event. Okay, so you can create your page. Almost all are same andi, ela create cheyalanadi same, page aina group aina. So very simple. If you are running a business or a brand, then you have to click here, get started. Or if you are running a community or a public figure, then you click on get here, get started here. Let's say if you want you are running a business, then click on get started and give your business name, whatever the business you have. Let's say Forceway International. So my business name is Forceway International Private Limited Company. So just page name allow ivochu. And category means identi offer chestadi, education real property management lekapothe there are so many categories like events and gardening lekapothe house home decor ila different categories untayandi. If you can go with this, like I can say social service, like social media agency andi. So I'll just click on social media agency and you can give your address and phone number. Once you done everything, fill this, you can click on continue. Once you done continue, you would get a page like this andi. So once you're done create there, you would get a page like this. Okay, for suppose this is one of our page, Creative Hub, where we are getting we are driving people from all over the India. She's my wife actually. She's sharing content here in this page. Okay, she's earning money with this page. I'll show you how to do that later. So once my page akkada create chesin ventane ila vastadandi. Vachin tarvata what you have to do is you have to update your logo here and you have to update your cover page. What your cover page will dictate. For suppose any person who landed in your page, so మీ పేజ్ లోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే మీ పేజ్ ఏం ఆఫర్ చేస్తుంది. షీఈస్ ఆఫరింగ్ డై క్రాఫ్ట్స్, క్లే ఆర్ట్, మెహందీ ఆర్ట్, నెయిల్ ఆర్ట్, హెయిర్ స్టైల్స్, ఎవ్రీథింగ్ షీ ఈస్ ఆఫరింగ్. సో ద ట్యూటోరియల్ యాక్చువల్లీ. సో ద సేమ్ వే యూ కెన్ డిజైన్ cover page and you can upload as a cover page so that people ఎవరైనా మీ పేజ్కి వచ్చినప్పుడు they would understand what you are offering, right? So that's it. And once you're done, you can add your business phone number here. Just edit that button and add your phone number, and you can add about your page here, what you are offering, like die craft making, home decor, everything. You can add your website, you can add your contact, everything you can update here, right? So you can update your contact, everything you can add by just clicking on the settings. Okay, so please note down all your questions, whatever you have. I'll explain you in the end of the session, right? It's my request. So please note down all the questions wherever you have doubt. I will explain you everything. Okay. And afterwards, once you create everything like this, whoever following you, like suppose here we have followers 11,339 followers as on today, as on this day. Okay. So all these 11,339 followers are for my lifetime. Can you understand who is that customers? I'll show you here. Who is the audience here is you can see the data. Evaru asla exact audience evaru నాకు ఫాలో అవుతున్న followers ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే you can see here almost 96% of the people from India. You can see the parameters here. Okay, and like 1% from Pakistan, United States, Bangladesh, United Kingdom, Philippines. So all those countries 1%. And after that, age, when it comes to age, 18 to 24 years age are 16%. 25 to 34 years is almost all 70% I have in this page. Okay, and after that, when it comes to gender, the people 99% of the women are following this page.
Now you can understand 99% of female, those who have age of 25 to 34 years age. So once imagine yourself, ఒకవేళ నేను ఏదైనా ఈ ఆడియన్స్ అంటే 25 to 34 years ఉమెన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ నేను సేల్ చేయాలనుకోండి, how easy it is. Definitely I can guarantee you by the end of this year I'll make this page to at least 2 lakh to 3 lakh followers. So I have a plan to launch one app which is related to women services. నాకు అప్పటికి women audience కావాలి 1 year తర్వాత. So now what I'm doing, I'm just sharing content which is related to women here in this space, and I targeted only 25 to 34 years. Why? Because they are very active people, they are very familiar with social media, and they are the decision makers. I have targeted those people, that is the only the reason. And those all are interested in women fashion, right? Mehendi arts, nail arts, and all those things, they are very much interested. So when I would launch my product or service after 1 year, once I have 2 lakhs to 3 lakh followers, the day one I can get the sales. The day one I can get the app installs. The day one I can drive sales from all over the India. This is how the impact of Facebook page. Okay, so how many of you understood what is the impact of Facebook page and how to create a Facebook page? Say yes in the comment box. I just want to see how many of you understood. Yes. Great. Yes. Yes. Awesome. Awesome. All right. So let's move on. So I know you. I hope you understood how to create a fan page and what is the importance of a fan page and Facebook group, right? And afterwards, there are two different types of post. I mean, content, whatever we are sharing. మనం ఏదైతే షేర్ చేస్తామో అది రెండు రకాలండి. ఒకటి పేజ్ పోస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను, లైక్ tax consultancy, let's say. So I'm also offering tax consultancy. I mean, tax ITR file cheyadaniki I'm giving an offer 300 rupees. Okay, let's say. So same location లో నా కాంపిటీటర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నా యాడ్ ని చూసి నా రెస్పాన్స్ చూసారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 229 రూపీస్ పెట్టి యాడ్ పెడతారు. ఓకే, సో వాట్ హ్యాపెన్, మన పేజ్ లో ఏదైతే పోస్ట్ చేసామో ఎవ్రీబడి కెన్ సీ. ఓకే, వాళ్ళు దాన్ని కాపీ చేసి దానికంటే బెటర్ వెర్షన్ ని వాళ్ళు యాడ్ రన్ చేసుకోవచ్చు, పేజ్ క్రియేట్ చేసి, సో దే కెన్ డైవర్ట్ ఆల్ ద ట్రాఫిక్. అది పేజ్ పోస్ట్ అంటారు. అంటే ఎనీబడి విల్ ల్యాండ్ ఆన్ యువర్ పేజ్, మీ పేజ్ లోకి వచ్చి ఎవరైతే ఎవ్రీథింగ్ కెన్ సీ, దట్ ఈస్ వాట్ పేజ్ పోస్ట్. డార్క్ పోస్ట్ అంటే ఈ పోస్ట్ మన యాడ్ ఎవరికైతే రన్ చేసామో వాళ్ళు మాత్రమే చూడగలరండి, మన పేజ్ లోకి వస్తే ఎవరికి కనిపించదు. దట్ ఈస్ వాట్ డార్క్ పోస్ట్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డార్క్ పోస్ట్. అంటే ఫర్ సపోజ్ నేను ఒక స్పెషల్ ఆఫర్ చేస్తున్నాను ఆడియన్స్ కి, అది నా కాంపిటీటర్స్ చూడకూడదు. అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రన్ డార్క్ పోస్ట్. Okay, page post and dark post, these are the two things. So when it comes to business, you have to understand these two things also. So competitors unte dark post run cheyali, లేదా normal as usual అనుకోండి, happy Ugadi to all my followers, then it's a page post. Okay, you can share it like that. And afterwards, the content is various types like images, videos. You can share images, you can share videos. When it comes to videos, you can go live and live stream. There is a book called, if you have time, you can read that book, Expert Secret. The author is Russell Brunson. He is the founder of ClickFunnels. So what he said, if you are not sharing, you are not growing. Understand this. If you are not sharing, you are not growing. So today, actually, YouTube and Facebook course batch complete ayindandi, one of the batch. So a batch lo కొందరు స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, అందులో ఒక స్టూడెంట్ బొటిక్ రన్ చేస్తారండి. సో ఆవిడ వీడియో షేర్ చేయడం వలన డ్యూరింగ్ ద కోర్స్, నేను ఏదైతే చెప్పాను దాన్ని ఫాలో అయ్యి వీడియో షేర్ చేయడం వలన షీ గాట్ 2 sales. ఓకే, 2 sales వచ్చాయండి. అండ్ 1 person బల్క్ ఆర్డర్స్ తీసుకోవడానికి కాంటాక్ట్ వచ్చింది.
And another person is a personal trainer actually. I mean personality development trainer. తను వీడియో షేర్ చేయడం వలన he got opportunity from different organizations. 2 leads, ఆయనకు కూడా 2 leads వచ్చాయి. సో ఏమవుతుందంటే వీడియోస్ షేర్ చేయడం వలన, కంటెంట్ రెగ్యులర్ గా షేర్ చేయడం వలన you would grow. That's what I said. If you are not sharing, you are not growing. You have to share, keep on share every day something which is value added to the people. I hope you understand. And live stream, these have the different feature in Facebook actually. So live stream అనేది ఒక డిఫరెంట్ ఫీచర్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే నార్మల్ గా మనం ఒక వీడియో పబ్లిష్ చేసినప్పుడు మేబీ ఫేస్బుక్ ఒక 1000 మందికి చూపించింది అనుకోండి. లైవ్ వీడియో కానీ లైవ్ స్ట్రీమ్ వీడియో కానీ పబ్లిష్ చేసినప్పుడు మన పేజ్ లో ఫేస్బుక్ విల్ అంటే నార్మల్ గా చూపించే దానికంటే ఎక్కువ మంది ఆడియన్స్ కి ఆ వీడియోని చూపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లైవ్ అండ్ లైవ్ స్ట్రీమ్. ఓకే, సో దీంట్లో నేనేం చెప్తా అంటే క్లయింట్స్ కి గో టు యువర్ పేజ్ at least 5 to 10 minutes a day whenever you have a free time. Go live video and say hi to all your audience, all your followers, and say and give some suggestions or tips. Okay, so something add value to the people in that video. Just 5 to 10 minutes live video and publish it, and you would see the result, how many people will reach that page. Okay, and recently Facebook launched watch party. Means for suppose మీ పేజ్ లో ఒక వీడియో పబ్లిష్ చేస్తారు అనుకోండి, ఆ వీడియోని మీతో పాటు వేరియస్ పీపుల్ కలిసి ఒక వీడియోని కలిసి చూడడానికి వచ్చే ఆప్షనే వాచ్ పార్టీ అండి. లైక్ థియేటర్ ఫీల్. ఒక థియేటర్ లో మనం అందరం కలిసి ఒక సినిమా ఎలా చూస్తామో, మనం పబ్లిష్ చేసిన వీడియోని ఎక్కడెక్కడ ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఫాలోవర్స్ అందరూ కలిసి చూసే ఆప్షన్ వాచ్ పార్టీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు జాయిన్ ఆల్ నిచ్ గ్రూప్స్ అండి. నిచ్ గ్రూప్స్ అంటే సపోజ్ ఐ విల్ షో యూ హియర్ వాట్ ఈస్ నిచ్. నిచ్ అంటే ఏం లేదండి, ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ని రీచ్ అవ్వడం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఐఎమ్ రన్నింగ్ బిజినెస్ లైక్ యునో స్టూడెంట్స్ కి ఏదైనా కోచింగ్ లేదా జాబ్ ఓరియంటెడ్ ఏదైనా కన్సల్టెన్సీ అనుకోండి, కెరియర్ కన్సల్టెన్సీ నా బిజినెస్ అనుకోండి. సో నాకు ఆడియన్స్ ఎవరవుతారండి, ఎవరైతే స్టూడెంట్స్, ఎవరైతే లుకింగ్ ఫర్ దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళని ఆడియన్స్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే వెరీ సింపుల్, గో టు ఫేస్బుక్, జాబ్స్ అని సెర్చ్ చేయండి ఫేస్బుక్ లో. సెర్చ్ చేసిన తర్వాత కమ్ టు గ్రూప్స్ అండి. ఇక్కడ యూ కెన్ సీ హియర్ గ్రూప్స్. జస్ట్ క్లిక్ ఓవర్ ద గ్రూప్స్ అండ్ ఆఫ్టర్ దాట్ come here in the left side and click on, you can see here filter public groups అండి. సో పబ్లిక్ గ్రూప్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే you can join any public group without anybody's permission and you can share anything without anyone permission, right? So for suppose this is a group Vizag jobs and Visakhapatnam. I want that group. Let's see how many people are there in that group. How many people are there under here? 1370 people, those who are really looking for jobs and those who are in Visakhapatnam. Okay, so ee group lo nen join ayi and ee group lo edaina career related edaina video nen share chesanu ankondi, aa video ఎంత మందికి రీచ్ అవుతదండి? ఆల్మోస్ట్ 1317 people అందరికి నోటిఫికేషన్ వెళ్తదండి. ఓకే, this is the advantage of joining niche groups. So I recommend you to join at least 100 groups, those who are related to your products or services. మీరు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఆ గ్రూప్, ఆ ప్రొడక్ట్ ఆ సర్వీసెస్ రిలేటెడ్, దాన్ని నిచ్ అంటారు. ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ, దట్స్ ద నిచ్. ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్, దట్స్ ద నిచ్. ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ ప్రాపర్టీ, దట్స్ ద niche. So you have to search for, go for real estate, then click on this and you would find people here in this group. 19,709 people unarandi. So whatever you are sharing in that group, how many people will reach? 19,000 people. This is what the impact of Facebook groups. Andike join all the niche groups. Okay, and afterwards this is a platform on canva.com. So you can use this to create amazing videos, short videos and images. If you and everaina deeni tutorial kavali, deeni ela use cheyalanunte, you can find my YouTube channel. At the end of the session I will share with you. Dantlo oka video untadandi, complete video, how to use Canva properly to create amazing images, flyers, images, everything. You no need to learn Photoshop, everything. Pre-designed templates untayandi, you can use this software. Okay, and afterwards
here are some examples how an ad like look like this. So మీరు ఎప్పుడైనా మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, స్పాన్సర్డ్ అని ఉంటుందండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో మీరు? whenever you go to your Facebook account, click on Facebook, and మీ ఫీడ్ ఏదైతే ఉందో ఫేస్బుక్ అకౌంట్ లో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే సమ్వేర్ యూ ఫైండ్ స్పాన్సర్డ్. బేసికల్ గా అందరికీ అది అర్థం కాదండి, ఇది యాడా లేకపోతే నార్మల్ పోస్ట్ అనేది. బట్ we all think that's a normal post. I'll show you some ads like this. So ఇప్పుడు ఇక్కడ చూసారండి, టిక్ టాక్ యాడ్స్ ఇండియా స్పాన్సర్డ్ అని ఇక్కడ ఉంది. ఇట్ మీన్స్ they have running a campaign ad to reach the people those are interested in running ads. Okay, ఇది నాకే ఎందుకు కనిపిస్తుంది అంటే because I'm into social media marketing, that's the reason I received this. Okay, ఇలా మీకు కూడా వచ్చి ఉంటుంది, ఎందుకంటే if you are running businesses they would also target you people also. So that's what sponsor ads. So మన యాడ్ ఎప్పుడైనా రన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. This is how we design the image, we offer the price, you know, whatever it may be, discounts, everything. We can create an image so that image or video ఎలా ఉండాలి అంటే క్లిక్కబుల్ గా ఉండాలండి. ఎప్పుడైనా మనం న్యూస్ ఫీడ్ ఫేస్బుక్ ఫీడ్ ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఎందుకంటే ఆగుతాం? రీజన్ ఏంటంటే దట్ థింగ్ క్యాచెస్ యువర్ ఐ. సో అది మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే మనం దాన్ని స్టాప్ చేసి దాన్ని చూస్తాం, దాని ఫర్దర్ డీటెయిల్స్ చూస్తాం. సో whenever you create image or video, make sure it should be very catchy, interesting. Okay, and here are some examples I just want to show you, and this is how it looks like. I'll show you in practical. So anyone just drop your business, I'll show you example how to target audience, how we can reach audience. In chat box, just drop your business. What kind of business are you doing? In next 5 seconds, go just type your business. Tax consultancy, health insurance. Okay, next, come on, insurance industry, good. Interiors. Okay, so let's take an example, Pawan Classic Interiors. Let's take the example of interiors. I'll show you example. I'm just creating a campaign. స్క్రీన్ కనిపిస్తుందండి? జూమ్ చేయమంటారా? యా కనిపిస్తుందండి. ఓకే, గుడ్. సో what is that? Interiors, Pawan garu, where do you located? Kakinada andi మీ టార్గెట్ ఆడియన్స్? yes అండి. Okay, done. So I'll just select the location here, Kakinada, right? Yes. Kakinada, Andhra Pradesh. Yeah. So now you see how many people are there in Facebook andi? 4,80,000. 4,80,000 in Kakinada, that too in 25 miles radius. Wow. So I can increase the radius also here. I'm just targeting that radius, 25 miles in Kakinada. Okay, if I had increased this radius to 50 kilometers, let's see how many people will. And ఎంతమంది ఉన్నారండి? 11 lakhs. 11 lakhs people are there in Facebook. Okay, just yes. Keep on watching. And now, what is your targeted age? So let's say 18 years age group people can't take decision to get the interiors services. 25. Right? Let's take 25. Okay. Yes. I think 65 years also good. Good. Yes. So they people also have the decision making, right? So yes. I'm leaving as it is 65 years. So 25 years select చేసేసరికి ఎంత మంది వచ్చారండి? 11 lakhs to 7 lakhs 20,000.
So almost 50% filter అయిందండి. Oh. And now I'm targeting gender. So I think interiors is Women. both men and women, All, right? both, yes, yes. So all. If I would select only women, Oh. ఎంతమంది వచ్చారండి? 1,30,000. 1,30,000. Yes. If I would select only men, 5,80,000. 5,80,000. So you can filter step by step, stage by stage. We are filtering the audience exactly who are our customers. Okay, keep watching. So I'd like to select all the people, right Yes. now. Yes. Now I'm coming to the interest. What they are interested in: home decor. Yes. Those people who are interested in home decor products. Okay, Yes. Okay. they can be our customers. So home decor products interest ఉన్న people ఎంతమంది ఉన్నారండి కాకినాడలో? 18,000. 18,000. ఫిల్టర్ అయిపోయారండి. And I'd also target those people who are interested in who are very much interested in home improvements. ఎంతమంది అయ్యారండి? 63,000. 63,000. Good. And those who are interested in home repair, right? Yes. అంటే ఎవరైనా హోమ్ రెనోవేట్ చేసుకోవాలనుకుంటున్నారు, సో వాళ్ళు. Yeah. And afterwards I'm targeting people those who have started new house, those who want to buy new house. It increased to 5,000, right? 5,000. Yes. And those who are interested in, those are looking for house hunting also, maybe near future వాళ్ళు మనకి audience అవ్వచ్చు. Correct. Right? 67,000. 67,000. Good. And those are property finder, maybe it's remaining same. So those who are looking visiting OLX, right? Yeah, right. So remain it's 67,000. Let's 67,000. keep it this number. Okay. So Yes. almost 11 lakhs people నుంచి ఎంతమంది ఫిల్టర్ అయ్యారండి? 67,000. 67,000. 30,000. ఓకే. ఫర్ సపోజ్ మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చాలా కాస్ట్లీగా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, అండ్ హూ విల్ బి యువర్ కస్టమర్స్? Premium customers. Premium customers. Those are, what is their profession? Maybe business. Business. Yes. Let's say business కాకుండా managing director, or CEO. $1,000. Founder. And see guys, it's their job title. I'm targeting people, Yes. those it's their job title. If they are doctors, job title is doctor. 1,500. Now how many people are there? 1,500. 1,500. సో ఇలా ఆడియన్స్ ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే మన హోర్డింగ్ లో ఎంత ఇన్వెస్ట్ చేసామో అంత అవసరం లేదండి. ఈజ్ ఇట్ ట్రూ? Right. ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎలా ఉంటదంటే, మనం ఒక ప్రాపర్టీ షో కండక్ట్ చేసి ఓన్లీ ప్రాపర్టీ కొందాం అనుకున్న ఆడియన్స్ ని మనం ఇన్వైట్ చేసి వాళ్ళ ముందు మన ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేసినట్టు ఉంటదండి. అంత సింపుల్. Correct. అండ్ దిస్ ఫీచర్ ఏదైతే ఈ ఫీచర్ ఉందో ఇది ఓన్లీ ఫేస్బుక్ లో ఉందండి, ఇంకెక్కడా లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్స్టాగ్రామ్, బికాస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ బోత్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి ఫైండ్ అవర్ ఎగ్జాక్ట్ ఆడియన్స్. సో ఇమాజిన్ ఇలా ఎగ్జాక్ట్ గా ఆడియన్స్ ని రీచ్ అయ్యి వాళ్ళందరూ మన పేజ్ లో ఫాలోవర్స్ అయితే వీ కెన్ రన్. ఇమాజిన్ ఒక 1 lakh ఫాలోవర్స్ అలా మీ పేజ్ లో ఉన్నారనుకోండి. సో హౌ యూ కెన్ రన్ యువర్ బిజినెస్? Like ఎక్స్పోనెన్షియల్, అంటే ఇక చాలా బెటర్ గా రన్ చేయొచ్చు. యూ నో నీడ్ టు లుక్ ఫర్ పీపుల్. సో యువర్ గోల్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 lakh ఆడియన్స్ ఇన్ యువర్ పేజ్ ఫర్ యువర్ బిజినెస్. ద డే యూ హ్యావ్ 1 lakh followers for your page, then you can imagine how your business will grow, right? And afterwards I just want to show you some examples, some pages. If you can see is Sabka Dentist is one of the page andi.
They're offering dentist services, dental services. How many followers are there? 2,25,000 followers only. You can imagine how they can run their business, dentist. Does any dentist here can earn money like 10 lakhs per month? It's really impossible, right? So the day when you reach, the day when you have the people, 2 lakh people in your page, you can give anything, you can share anything, you can earn, you can get amazing clients. So ఏదో ఒక రోజు ఈ 2,25,000 people లో ఏదో ఒక రోజు ఆ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్న రోజు దే డెఫినెట్లీ రీచ్ యూ. ద రీజన్ ఈస్, మీకు తెలుసో తెలీదు అండి, యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ఏ వ్యక్తి అయినా ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ ఒక వ్యక్తిని కానీ 7 times చూస్తే that image will record in the brain. Okay, 7 times. So that is the reason మనం టీవీ చూస్తే బోల్డ్ యాడ్స్ రోజు వస్తాయండి. మనం నిజంగా ఆ ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేయము, కానీ ఎందుకు ఆ యాడ్స్ రోజు వస్తాయి? బికాస్ టు ఫీడ్ ఇన్ యువర్ బ్రెయిన్, టు ఫీడ్ ఇన్ యువర్ మైండ్. వెన్ యూ గో టు స్టోర్, యూ వుడ్ ఫైండ్ లలిత బ్రాండ్ రైస్. Why? Because you are aware of it. When you go to store, you would find Santoor soap. Reason ఏంటంటే రోజు దాని యాడ్ మనం చూస్తున్నాం, ఇట్స్ ఆల్రెడీ రికార్డెడ్. అది ఎలా ఉంటుందంటే ఫెమిలియర్ ఫీలింగ్ వస్తుంది. ఐ నో దిస్ గాయ్, ఐ నో దిస్ ప్రొడక్ట్, ఐ నో దిస్ కంపెనీ, ఐ నో దిస్ బ్రాండ్. That's what branding, and this is what the real branding. Okay, and here is another example. It's an event managing organization company. They have 1,13,000 followers అండి. సో ఇమాజిన్, వాళ్ళు రోజు వాళ్ళ ఆఫర్స్ ని, ప్రమోషన్స్ ని, వాళ్ళ సర్వీసెస్ ని, ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ ఆ పేజ్ లో షేర్ చేస్తూ ఉంటే, ఏదో ఒక రోజు ఈ 1,13,000 people లో ఏదో ఒక రోజు వాళ్ళకి ఆ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్న రోజు ఏం చేస్తారండి? దే వుడ్ డెఫినెట్లీ కాంటాక్ట్ దిస్ పర్సన్ ఫస్ట్, బికాస్ దే నో హిమ్, దే నో దిస్ కంపెనీ, దే బిలీవ్ ఇట్. Okay, and here is another example we all are knows. Agarwal Packers and Movers Private Limited. Agarwal Packers and Movers ki, they have followers like 2,20,000 followers from all over the world, and so they are getting clients from all over the world. They ship products, their products, you know, from all over the world. So customers anni countries nunchi unnarandi. So once they have, let's say 1 million followers will vachin tarvata, does they need to find new customers for their business? Not required. Real ga ఆ product services interest ఉన్న people 1 million followers ఆ page లో ఉన్నప్పుడు, they don't need to look after for new people. They can rotate that business. Okay, and this is another example, taxback.com. I just want to give an example. They have 79,900 followers and so imagine ఈ 78 almost 80,000 people, ఈ 80,000 people కి ఎప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కానీ క్వరీస్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారండి? అబ్సల్యూట్లీ దిస్ పర్సన్. అండ్ ఆఫ్ కోర్స్ దే వుడ్ కంపేర్ విత్ అదర్ పీపుల్, బట్ ద ఫస్ట్ థాట్ విల్ కమ్ దిస్ పర్సన్ బికాస్ దే ఫాలో దిస్. అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్, అంటే మన లోకల్ బిజినెస్ లో కానీ ఎక్కడైనా కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటే, ఖచ్చితంగా యు మస్ట్ క్రియేట్ అ బ్రాండ్. ఓకే, నిన్న సెమినార్ లో ఒక ఆయన చెప్పారండి, బ్రాండ్ అంటే ఏంటంటే మన నేమ్ ఫస్ట్ బ్రాండ్ అనుకోండి, మన నేమ్ ని దాటి మన కంపెనీ నేమ్ వెళ్తే దట్ ఈస్ అ రియల్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా మీ బిజినెస్ ఆటోమేటిక్ గా రన్ అవుతుందండి. ఆటో పైలట్. అండ్ ఫాలోవర్స్ ఎప్పుడైతే మీకు ఉన్నారో, మినిమం 1 lakh ఫాలోవర్స్ ఉన్నారో, దెన్ యు నో నీడ్ టు థింక్ అబౌట్ కాంపిటీషన్. ఐ కెన్ గ్యారంటీ ఎవరికి మీ బిజినెస్ సంబంధించిన, మీ చుట్టూ మీ సర్కిల్లో మీ బిజినెస్ సంబంధించిన కాంపిటీషన్ లో ఎవరికి కూడా ఫాలోవర్స్ ఉండి ఉండరు, ఇఫ్ ఐఎమ్ ట్రూ. ఓకే, సో నౌ దిస్ ఈస్ యువర్ టైమ్. స్టార్ట్ గెయినింగ్ ఫాలోవర్స్. మేబీ దే ఆర్ not exactly taking your products or services right now, but they would take your services or products later. This is how the impact of followers you have to. And now these are the 2-3 actions. What you have to do is increase your page followers, number 1. Number 2, generate potential leads, those who are especially required your services right now, not later.
ఎవరైతే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఆ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని లీడ్ జనరేషన్ అంటామండి. లీడ్స్ జనరేట్ చేసి వాళ్ళని తీసుకుంటాం అండ్ దెన్ విల్ కాంటాక్ట్ దెమ్ అండ్ విల్ కన్వర్ట్ దెమ్. And first one is followers, because for lifetime customers. And third thing is stay connected with your followers. So if you go to your page, like if you go to just me page ki vellar anukondi, you have so many of features in your page, like you can interact with your audience every day. ఇక్కడ చూసారండి లైవ్ అని ఉంది. సో క్లిక్ ఆన్ లైవ్. ఆటోమేటిక్ గా మీ లైవ్ వీడియో, ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ అండి. గో టేక్ యువర్ స్మార్ట్ ఫోన్, ఓపెన్ యువర్ ఫేస్బుక్ యాప్ అండ్ క్రియేట్ యువర్ పేజ్ అండ్ గో టు దట్ పేజ్ అండ్ క్లిక్. ఆ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తే లైవ్ అనే ఆప్షన్ ఉంటుందండి పోస్ట్ దగ్గర. ఆ లైవ్ అని క్లిక్ చేసి యూ కెన్ గో డైరెక్ట్లీ లైవ్ లైక్ దిస్. మీ దగ్గర టైం లేదు, నో ఇష్యూ. జస్ట్ ఒక 5 minutes ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు, పోస్ట్ లంచ్ కానీ లేదా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు జస్ట్ లైక్ దిస్. హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ సతీష్, సంపత్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ సో మెనీ థింగ్స్, బట్ టుడే ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఆఫర్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే క్వారంటైన్ తర్వాత ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, ఏంటి కండిషన్స్, ఏంటి టర్మ్స్, GST లో ఏం చేంజెస్ వచ్చాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ షేర్ లైక్ దిస్. సో వాట్ విల్ హ్యాపెన్ గైస్, when you are adding value every day to your followers, they would believe you, they would follow you, and they would share that same video to their audience. ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్ లో 5000 పీపుల్ ఉన్నారు అనుకోండి, నాకు రియల్ గా ఆ వీడియో నచ్చితే, ఆ కంటెంట్ నచ్చితే, నేను నా ఫ్రెండ్స్ అందరికి నా పేజ్ లో షేర్ చేస్తాను. ఓకే, సపోజ్ ఇక్కడ మీరు ఐ విల్ షో యూ, యూ కెన్ సీ హియర్ హౌ మెనీ షేర్స్ ఆర్ దేర్. 45 people ఈ వీడియోని షేర్ చేశారండి. we didn't do anything. 45 people దీన్ని షేర్ చేశారు అంటే మన వీడియో ఎంతమందికి వెళ్ళిందండి? యూ కాంట్ మల్టిప్లై. 45 ఇండివిజువల్స్ వాళ్ళ అకౌంట్ లో షేర్ చేసినప్పుడు యూ కెన్ రీచ్, యువర్ రీచ్ విల్ బి మల్టిప్లైడ్. సో జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపించాను ఒక వీడియో రీచ్ ఎలా ఉంటుంది అనేది. సో యూ హ్యావ్ టు స్టే కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్ ఎవ్రీ డే. అందుకే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ యాడ్ తీసుకోండి టీవీలో, మనం ఆల్రెడీ 1 month నుంచి 1 year నుంచి చూస్తున్నాం అండి ఆ యాడ్. ఎందుకు మళ్ళీ స్టిల్ వాళ్ళ యాడ్ చూపిస్తున్నారు? దట్ ఇస్ ద మ్యాజిక్, దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ మార్కెటింగ్. సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ టచ్ విత్ యువర్ ఆడియన్స్ ఎవ్రీ డే, ఆర్ ఇఫ్ నాట్ పాసిబుల్ every week, weekly once at least, you have to go and say hi to everyone. That's it. And these are the 3 things you must have to do to go build your business. That's it. So now you can ask your questions.